హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా, టొమాటో రైస్ ఇంకా కాంబినేషన్లో ఆలూ ఫ్రై అనమాట. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. మోస్ట్లీ మన ఆంధ్ర వాళ్ళకి అందరికీ ఇష్టం ఉండే ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా 2 టమాటాలు మధ్యలో కట్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అవి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు రసం అయితే చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా రసం మసాలా ఉంటుంది కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, ఎండుమిరపకాయలు 4 తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయలు అండ్ అలానే మిరియాలైనా వేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది, సో పౌడర్ వేసాను అనమాట. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుందాము. నేను కారం కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని 4 వేసాను అనమాట. మీరు కారం ఏమి ఎక్స్ట్రా వేయం కాబట్టి ఇదే మసాలా. మీరు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది అండ్ అలానే టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. మరి అంత ఫైన్ పేస్ట్లాగా అక్కర్లేదు, కొంచెం బరకగా వేసుకోండి. అప్పుడైతేనే ఫ్లేవర్స్ అన్నీ షార్లోకి దిగుతాయి అన్నమాట. ఎక్కువైనా సరే మనం తీసేసుకోవచ్చు. ఇది బాయిల్ అవుతుందో లేదో బాయిల్ అవుతుంది కదా, ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంది. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది అనమాట. ఇంకా మన ఆలూ ఫ్రై కోసం నేను 4 ఆలు, ఒక 1/2 kg ఆలు తీసుకున్నాను. ఇవి చక్కగా పీల్ చేసేసుకుందాం. ఆలూ ఫ్రై అనేది చాలా రకాలుగా చేస్తారు కదా, అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఉడకబెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చివే పీల్ చేసేసి నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. సో నాకు ఇది తొందరగా అయిపోతుంది. నేను 4 మనుషులకి సరిపడా చేస్తున్నాను అనమాట రసము. 4 మెంబర్స్కి అయితే నేను చెప్పిన క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఒక 1/2 లీటర్ వాటర్లో అవి వేసి ఉడకబెట్టేస్తున్నాను కదా, దానికి మనం పులుపు అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా కలిపేసుకుందాం. పీల్ ఆఫ్ చేసేసాను కదా, శుభ్రంగా కడిగేసుకొని క్యూబ్స్ లెక్క కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, కొంచెం ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్నారంటే ముద్దకి ఒక ముక్క తినేసేయచ్చు అనమాట. ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇంకా మిగతా కూడా అలానే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట, మోస్ట్లీ ఒక పావు గంట ఉంచారంటే కనుక ఆ స్టార్చ్ అంతా దిగిపోతుంది. సో నాకు ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, నాకైతే ఇలా పచ్చివే వేసేసానంటే బాండి కడుగంటిపోతుంది, బాగా చిదురైపోతాయి అన్నమాట ముక్కలు. సో అందుకని నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను మొదటి నుంచి. నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇలానే చేస్తున్నాను అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా ఆలు అనేది కింద అడుగంటకుండా ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా. ఇవి కట్ చేసే లోపు ఈ టొమాటో ఇంకా చింతపండు కూడా ఉడికిపోయింది. సో దాన్ని మనము చారు అనేది తొలకలుగా ఏం రాకుండా పిల్లలు కూడా తినాలి అంటే కనుక ఇలా తొక్కు తీసేయండి. సో ఇంకా మనకు అడ్డుపడే తొక్కలు అయితే ఏమి ఉండవు అన్నమాట. ఆ వేస్ట్ అంతా తీసేసి దాన్ని మనం స్మాష్ చేసుకుందాము. నాకు చేత్తోనే కంఫర్ట్, మీరు స్మాషర్ ఏమన్నా ఉంటే కనుక అది యూజ్ చేసుకోండి. ఎటువంటి చిన్న చిన్న పీసులు కూడా ఏం లేకుండా నీట్గా అలా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం ఇంకా తిరగమాత పెట్టేసుకుందాము. గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు, రసమే కదా, మనం ఇంకా ఫ్రై చేసే ఏదేమి ఉండదు. తిరగమాత గింజలు వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను బారుగా కట్ చేసుకున్నాను, అదొకటి కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇంకా కరివేపాకు, ఈ రసంలోకి ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతూ ఆ రసం మసాలా వేసామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అవి కొంచెం మగ్గిపోయాయి ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది ఆ వాటర్ అనేది వేసేసాను 1/2 లీటర్. ఇంకా కొంచెం పడతాయి అనిపించి ఇంకొక 1/2 లీటర్ వేసాను అనమాట. కొంచెం మరగాలి, మరిగి దగ్గరగా 3/4 లీటర్ వరకు అవ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం చిక్కబడతాయి. దానిలో ఇంకా ఉప్పు పసుపు వేసేసుకోండి మీకు సరిపడా. అండ్ అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసం మసాలా, అది కూడా వేసేసుకోండి. హోమ్ మేడ్ మసాలా చాలా అంటే చాలా మంచిది. మనం అలా ప్రిపేర్ చేసుకొని మోస్ట్లీ ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. ఇంకా కొత్తిమీర కూడా కొంతమంది ఓన్లీ ఆకుల వరకే వేస్తారు, నేనైతే కాడలు కూడా వేస్తానండి. కాడల వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట. రసంలో కానీ ఇలా సాంబార్లో కానీ అలా కాడలతో వేసేసుకోండి, ఏం కాదు.
ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఈలోపు మనం పక్కన పనిలో పని ఆలూ ఫ్రై కూడా చేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాను. బాండి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసేసి ఇంకొక తిరగమా గింజలు వేసేసి ఇంకా కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్ అదే అనమాట, వాష్ చేసుకుని అది కూడా వేసుకున్నాను. చిటిపెట్టలాడుతూ ఉంది కదా, కొంచెం దూరం జరిగాను అనమాట. అవి వేగేసాక ఇంకా మనం ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ముక్కలు చేసి, అదంతా పిండేసుకొని ఆ స్టార్చ్ వాటర్ అంతా పారబోసేసి ఆ ముక్కలు వేసేసాను. ఇంకా దానికి సరిపడా సాల్ట్, ఇంకా అలానే పసుపు ఒక వేసేసి ఇంకో మనం ఫ్రై చేసుకుందాము. ఇది ఇలా చేస్తే మాత్రం అస్సలు అడుగంటదండి. పెద్ద ముక్కగా ఉంది, ఉడకదు, తొందరగా మగ్గదని చెప్పి ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఈజీగా మగ్గిపోతుంది. చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. రెడ్ కలర్ వచ్చే వరకు ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. రసం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మరుగుతుంది చూసారా, ఆయిల్ తేలుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా దీన్ని కూడా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక 5 మినిట్స్ ఉంచుదాము. ఈలోపు ఇది కూడా మనం మూత పెట్టేసి ఉంచాను కదా, కొంచెం మగ్గింది. ఇంకొంచెం ఫ్రై అయితే ఇంకా మనం తీసేసేయచ్చు ఇంకా దీన్ని కూడా. మీకు ఈ కాంబినేషన్ అనేది ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చక్కగా ఫ్రై అయినాయి. ఇంకా మనం సరిపడంత కారం వేసేసుకొని తీసేసుకోవచ్చు. నచ్చిందా మీకు కూడా? నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.